భోజనశాల. సీతాపురంలో శాంతమ్మ అనే ఆవిడ భోజనశాలను నడుపుతుంది. ఆమె ఎంతో రుచికరమైన భోజనం పెడుతుందని అందరూ అనుకునేవారు. అలా శాంతమ్మ హోటల్కు మంచి పేరు కూడా వచ్చింది. శాంతమ్మ కూతురు వర్ష 10వ తరగతి పరీక్షలు వ్రాసి తన తల్లి దగ్గరికి వచ్చింది. ఆపై పెద్ద చదువులు చదవడం కష్టమని తెలుసుకుంది వర్ష. అదే హోటల్ని గమనించి హోటల్ పనులలో తల్లికి తోడుగా ఉండసాగింది. వర్ష హోటల్ని సినిమా కాగితాలలో అలంకరించింది. అలా ఉంటే అందరూ ఆకర్షణమై వస్తారని అనుకుని దాన్ని అలంకరించింది. అరటి ఆకులను తీసేసి స్టీలు పళ్ళాలను, స్టీలు గ్లాసులను ఏర్పాటు చేసింది. భోజనంలో వడ్డించే కూరల సంఖ్య పెంచింది. అయితే వాటిలో రుచి తగ్గించింది. శాంతమ్మ ఇదేమిటంటే ఎలాగైతేనే హోటల్కి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందన్నది. అయితే ఆమె ఊహించినట్లు జనం పెరగకపోగా తరగసాగారు. అప్పుడు శాంతమ్మ ఆకలికి కావలసింది ఆకర్షణ కాదు, రుచికరమైన తిండి. తిండి విషయంలో పై మెరుగులకు ఎవరూ మోసపోరు. ఏ విషయంలోనైనా పై మెరుగులనేవి మంచిది కాదు. ప్రతిరోజు ఎవరూ 10 రకాల కూరలు వండుకోరు. రుచికరంగా 1 లేక 2 మాత్రమే వండుకుంటారు. తిండి విషయంలో ఆకర్షణ కన్నా రుచి మిన్న అని కూతురితో అంది. తల్లి మాటలతో వర్ష తన మార్గం మార్చుకుంది. ఈ కథ ద్వారా మనకు ముఖ్యమైన బోధన ఏమిటంటే నిజమైన విలువ ఆకర్షణలో కాక అసలైన నాణ్యతలో ఉంటుందనే సంగతి తెలుసుకోవాలి. వర్ష హోటల్కు కొత్త మార్పులు చేసింది. రుచిని పరిగణలోకి తీసుకోలేదు. చివరికి శాంతమ్మ సూచించినట్లు భోజనం విషయంలో ఆకర్షణ కన్నా రుచి మిన్న అని తెలిపింది.